హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇందులో మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తాను నేను. ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. మా వారికి లంచ్ బాక్స్లోకి ఇది ప్రిపేర్ చేశాను నేను. దీంతోపాటు ఆలు కుర్మా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఆలు కుర్మా ప్రిపేర్ చేయాలంటే ఏంటంటే టమాటాస్ ఇక్కడ అంత పండువి రావట్లేదు అనమాట, అన్ని పచ్చివే ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకా నేను గ్రేవీ అయితే చేయలేదు, పొటాటో ఫ్రై చేశాను. ఇది మనం మష్రూమ్ పులావ్ అంటే వెజిటేబుల్ పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏంటంటే స్టవ్ మీద ఏ గిన్నెలో అయితే వండాలనుకుంటున్నామో అది పెట్టుకొని అందులో మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. లవంగాలు, యాలుకలు, చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా షాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, అది ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వెజిటేబుల్స్ ఏం యాడ్ చేస్తున్నాను అంటే బీట్రూట్ యాడ్ చేస్తున్నాను, ఇంకా క్యాప్సికమ్ యాడ్ చేశాను, నెక్స్ట్ బీన్స్ యాడ్ చేశాను, ఇంకా మష్రూమ్స్ కూడా యాడ్ చేశాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే టమాటా కూడా యాడ్ చేశాను. ఇక్కడ క్యారెట్ చాలా రేట్ ఉన్నాయండి, 90 రూపీస్ అలా ఉన్నాయి. సో అందుకని నా దగ్గర అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర నా దగ్గర ఎక్కువ ఉందన్నమాట, ఇంకా అందుకని చెప్పి కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. పుదీనా యాడ్ చేయలేదు, కొత్తిమీర ఎక్కువ ఉంది, చాలా ఉందని చెప్పేసి పుదీనా ఒకటే యాడ్ చేశాను. ఇంకా అది యాడ్ చేసి అది మగ్గేలోపు నేను పక్కన నా వర్క్స్ చేసుకుంటున్నాను అనమాట. అంట్లో అవన్నీ సర్దేసి, నైట్ తోమిన అంట్లో అవన్నీ సర్దేసి ఇల్లు ఊడ్చుకొని ఇదంతా పని చేసుకుంటున్నాను. ఈలోపు ఏంటంటే మష్రూమ్ నుంచి వాటర్ రావడం, ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అవ్వడం, మంచిగా కుక్ అవుతాయి. ఇది హౌస్ ఏంటంటే నాకు ఇల్లు ఊడ్చుకోవడానికి చాలా టైం పడుతుందండి. చాలా నీట్గా అన్నీ తీసి అన్నీ దులుపుకుంటూ ఊడుస్తాను అనమాట ఇల్లు. ఇంక ఇది అయిపోయిన మధ్య మధ్యలో ఏంటంటే చూస్తూ ఉన్నాను అనమాట. నీరు చూసారు ఎలా వచ్చిందో. ఇప్పుడు ఏంటంటే బియ్యం కడిగి పెట్టుకున్నాను. నేను మష్రూమ్ పులావ్ వచ్చేసి నేను మామూలు బియ్యంతోనే చేస్తున్నానండి, అంటే బాస్మతి రైస్ కాదు. సో వాటర్ మొత్తం ఇంకిపోయాయి అనమాట, కొంచెం లైట్గా వాటర్ ఉన్నాయి అంతే. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఆ రైస్ నేను యాక్చువల్గా ఫస్టే కడిగి పెట్టేసుకున్నాను, మీకు ఇప్పుడు చూపించాను క్లిప్ అంతే. 1 అవర్ అంటే ఎప్పుడైతే నేను లేచానో అప్పుడే రైస్ కడిగి పెట్టేసుకున్నానండి. ఆల్మోస్ట్ 1 అవర్ 45 మినిట్స్ 1 అవర్ అవుతుంది అనమాట. ఆ రైస్ అయితే కడిగి పెట్టేసుకొని ఇప్పుడు నేను మష్రూమ్ ఇది అన్నీ ఫ్రై చేశాను కదా వెజిటేబుల్స్ అన్నీ, ఇందులో ఇంకా 1.5 గ్లాస్ రైస్ కదా, 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. మామూలు రైస్ అయినా కానీ 3 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం ఎక్కువసేపు సోక్ చేసుకుంటున్నాం కాబట్టి. సో 1:2 రేషియోలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు సాల్ట్ మనకి ఇందాక నేను వెజిటేబుల్స్ మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, బట్ సరిపోలేదు అనుకున్నా, మనం ఇక్కడ చూసి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. రైస్ ఉడికేటప్పుడు సాల్ట్ వేస్తే వేస్ట్. మనం ఈ ఎసరులోనే సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఏంటంటే మంచిగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో కరెక్ట్గా 2 నిమిషాలు ఉంచాలండి. మిగతాది మొత్తం సిమ్లోనే ఉంచేసేయాలి. సిమ్లోనే ఉంచేటప్పుడు ఏంటంటే కొన్ని గిన్నెలు అడుగు మాడతాయి అనమాట. అడుగు మాడకుండా కింద దోశ పెనం ఉంటుంది కదా, పాత పెనము, మనం వాడని పెనము ఉంటుంది కదా, అది పెట్టుకున్నాం అనుకోనా కింద మాడకుండా ఉంటుంది. రైస్ మంచిగా పొడి పొడిగా అయితే వస్తుంది. దీంట్లో మనం మెంతికూర కూడా యాడ్ చేసుకోవచ్చు. మెంతికూర కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పుదీనా అది ఉంది కదా అని చెప్పేసి నేను ఇదైతే యాడ్ చేశాను. అంతే అండి, వేడివేడిగా వెజిటేబుల్ మష్రూమ్ పులావ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా మంచిగా అయిపోతుంది రెసిపీ, టేస్టీగా ఉంటుంది. దీంట్లో అయితే మా వారికి రైతా పెట్టాను, ఇంకా కొత్తిమీర పైన గార్నిష్ కోసం వేస్తున్నాను అంతే. రైతా పెట్టాను. నెక్స్ట్ ఇది ఆలు ఫ్రై చేశానండి, ఆలు ఫ్రై పెట్టాను. ఆలు యాక్చువల్గా బాయిల్ చేశాను నేను. స్టార్టింగ్ వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడే నేను ఆలు కూడా పక్కన స్టవ్ మీద బాయిల్ చేశాను. బట్ ఏంటంటే టమాటాస్ అన్నీ పచ్చిగా ఉన్నాయని చెప్పి ఇంకా ప్యూరీ సరిగ్గా రాదు అని ఇంకా ఆలు అలా ఫ్రై చేశాను. ఇంతే అండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి నేను.